మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. తేదీ డిసెంబర్ 24న కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా గారు ఎన్ఏసీ నాయకులను చర్చలకు రమ్మని పిలవడం, ఎన్ఏసీ నాయకత్వం మంత్రి గారి కార్యాలయానికి వెళ్ళడం, చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ చర్చల సందర్భంగా ఎన్ఏసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంపుదల 7,500 రూపాయలు ప్లస్ డిఏ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం మరియు పెన్షనర్ భార్యకు మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని, అదేవిధంగా హైయర్ పెన్షన్ గ్రాంట్ చేయడంలో డిఫెక్ట్స్ను క్లియర్ చేయాలని మేము దేశవ్యాప్తంగా గత 8 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నామని, ఈ విషయం మీకు తెలుసని కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా గారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విన్నవించి ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని కోరడం జరిగింది. దీనిపైన కార్మిక శాఖ మంత్రి గారు, మేమంతా మీ పెన్షనర్ల పనిలోనే ఉన్నామని, త్వరలో పరిష్కరిస్తామని, ఎందుకంటే మా కోరిక మేరకు మీరు ఢిల్లీలో చేయదలుచుకున్న హంగర్ స్ట్రైక్ ఆందోళనను వాయిదా వేసుకున్నారు కనుక ఈ విషయంలో మేము త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని, అది మీ పెన్షనర్స్ మరియు మన అందరికీ లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నామని ప్రకటించారు. ఈ ఇరు వర్గాల చర్చల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు కేటగారికల్గా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ త్వరలో తప్పనిసరిగా పెంచుతామని, ఈ ప్రక్రియకు మేము అన్నీ తయారు చేసిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి అనుమతులు కూడా తీసుకోవాల్సిన దృష్ట్యా రాబోయే మార్చి 2025 లోపల పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఎంత పెంచుతారన్నది చెప్పలేదు. అదేవిధంగా డిఎన్ఎస్ అలౌన్స్ విషయం ప్రస్తావన రాలేదని తెలుస్తున్నది. పెన్షనర్లకు మెడికల్ ఫెసిలిటీస్ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హైయర్ పెన్షన్ విషయంలో అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ మార్చి 2025 లోపల అన్ని అప్లికేషన్లు కూడా పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారని ఎన్ఏసీ నాయకత్వం తెలిపింది. అలాగే కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు, మేము మీ సమస్యను పరిష్కరించే వరకు, అంటే మార్చి 2025 వరకు మీ ఢిల్లీ ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని కోరారు. దానికి ప్రతిస్పందనగా ఎన్ఏసీ నాయకత్వం కూడా అంగీకరించినట్టు తెలిపారు. ప్రభుత్వానికి ఎన్ఏసీ నాయకత్వానికి మధ్య చర్చలు సహోద్భావ వాతావరణంలో జరిగాయని తెలుస్తున్నది. ఈ చర్చల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ మన్సుఖ్ మాండవియా గారు, సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ రమేష్ కృష్ణమూర్తి గారు, జాయింట్ లేబర్ సెక్రటరీ శ్రీ అలోక్ మిశ్రా గారు, అడిషనల్ సిపిఎఫ్సి చంద్రమౌళి చక్రవర్తి అండ్ మిస్సెస్ అపరాజిత జగ్గి అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ హాజరయ్యారని, అలాగే ఎన్ఏసీ తరపున కమాండర్ అశోక్ రావత్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ వీరేంద్ర సింగ్ రజవాత్, నేషనల్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ పిఎన్ పాటిల్, నేషనల్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ రమాకాంత్ నార్గౌడు, నేషనల్ సెక్రటరీ శ్రీ రాజీవ్ భట్నాగర్ మొదలగు వారు ఈ చర్చల్లో పాల్గొన్నారని తెలుస్తున్నది.
హోప్ ఫర్ ది బెస్ట్. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.